హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. ప్రతి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవడం కామన్. అలా రిలీజ్ అయిన వాటిలో అన్ని సినిమాలు హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి, సగం హిట్ అయ్యి సగం ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలానే రిలీజ్ అయిన అన్ని సినిమాలు డిసప్పాయింట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఏ మూవీ అయితే ఆడియన్స్ కి నచ్చి బాక్సాఫీస్ దగ్గర కూడా హైయెస్ట్ గ్రోసర్ అవుతుందో ఆ మూవీ ఆ సంక్రాంతి విన్నర్ అవుతుంది. అలా 2000 నుంచి 2011 వరకు సంక్రాంతి విన్నర్స్ అయిన మూవీస్ పై పార్ట్ 1 వీడియో చేశాం. మిస్ అయిన వాళ్ళు ఆ వీడియో చూసాక ఈ వీడియో చూడండి, ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఈ వీడియోలో 2012 నుంచి 2024 వరకు సంక్రాంతి విన్నర్స్ ఎవరయ్యారో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం పదండి. ఇఫ్ ఇన్ కేస్ 2000 ఇయర్ కి ముందు సంక్రాంతి విన్నర్స్ ఎవరయ్యారో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. పార్ట్ 3 వీడియో చేద్దాం. పార్ట్ 2 లేట్ అయినందుకు సారీ. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా 2012 విషయానికి వస్తే బిజినెస్ మ్యాన్, బాడీగార్డ్ అండ్ నందీశ్వరుడు వీటిలో ముందుగా రిలీజ్ అయిన బిజినెస్ మ్యాన్ జనవరి 13న చాలా గ్రాండ్ గా మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది. ఎందుకంటే దూకుడు వంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత మూవీ కావడం వల్ల. బట్ దూకుడికి వచ్చినంత యునానిమస్ టాక్ రాకపోయినా పాజిటివ్ టాక్ నే తెచ్చుకుంది ఈ ఫిల్మ్. ఇక ఒక్కరోజు తర్వాత రిలీజ్ అయింది విక్టరీ వెంకటేష్ గారి బాడీగార్డ్ ఫిల్మ్. రిలీజ్ అవడమే చాలా మంచి హైప్ తో రిలీజ్ అయింది బాడీగార్డ్ ఫిల్మ్. వెంకటేష్ గారు సంక్రాంతికి రావడం, అప్పటికే ఈ బాడీగార్డ్ రిమైనింగ్ లాంగ్వేజెస్ లో సూపర్ హిట్ కావడంతో పక్కా హిట్ అనుకున్నారంతా. ఫస్ట్ 2 డేస్ మంచి టాకే పడినా ఫైనల్ గా యావరేజ్ టాక్ తో సరిపెట్టుకోవడంతో బిజినెస్ మ్యాన్ దెబ్బకి నిలబడలేకపోయింది. ఇక ఒక్కరోజు తర్వాత రిలీజ్ అయిన నందీశ్వరుడు ఫిల్మ్ 2012 సంక్రాంతికి రిలీజ్ అయిందని ఇప్పుడు చెప్పుకోవడానికే తప్ప ఎప్పుడు రిలీజ్ అయిందో అప్పట్లో ఎవరికీ తెలియదు. సో ఇటు కలెక్షన్స్ వైజ్ అటు ప్రాఫిట్ వైజ్ బిజినెస్ మ్యాన్ 2012 సంక్రాంతి విన్నర్. ఇక 2013 విషయానికి వస్తే ఈ సంక్రాంతికి రిలీజ్ అయింది 2 సినిమాలైతే అందులో 2 పెద్ద సినిమాలు కావడం, అందులో ఒకటి ప్రయోగాత్మక మూవీ కావడం అండ్ 2 సక్సెస్ అవడం ఈ సంక్రాంతి స్పెషల్. 2013 జనవరి 9న రిలీజ్ అయింది నాయక్ ఫిల్మ్. అప్పటికే రచ్చ వంటి సూపర్ హిట్ కొట్టి ఫామ్ లో ఉన్న చరణ్, టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్న వివి వినాయక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమనిచ్చిన మ్యూజిక్ హిట్. బట్ A1 మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. సింహాద్రి మూవీని అటు తిప్పి తీశారంటూ, శుభలేఖ సాంగ్ ని రీమేక్ చేసి చెడగొట్టారంటూ ఇలా నెగిటివిటీ కూడా గట్టిగా వచ్చింది. ఇక జనవరి 11న రిలీజ్ అయింది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫిల్మ్. ఇది రిస్కీ ప్రాజెక్ట్ అని ఎందుకన్నా అంటే ఇద్దరు టాప్ హీరోస్ తో 2013 టైం కి ఒక సినిమా నిర్మించడం చాలా కష్టం. ప్రొడక్షన్ కాస్ట్లు, రెమ్యునరేషన్స్ ఆ టైం కి ఎక్కడో ఉన్నాయి. అనుకున్నట్టుగానే దిల్ రాజ్ కి టేబుల్ ప్రాఫిట్స్ పెద్దగా మిగలలేదు. జనవరి 11న రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బట్ ఓపెనింగ్స్ లో నాయక్ మూవీ డామినేట్ చేస్తే లాంగ్ రన్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గట్టిగా కొట్టింది. సినిమాని మరీ హెవీ రేట్స్ కి అమ్మడంతో ప్రాఫిట్స్ పెద్దగా మిగలకపోయినా కలెక్షన్స్ వైజ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 2013 సంక్రాంతి విన్నర్. సెల్ ఫోన్ ఉందా? డాడీ నంబర్ నాకు లేదు. ఇక 2014 విషయానికి వస్తే ఈ సంక్రాంతికి మహేష్ అండ్ చరణ్ సినిమాలు పోటీ పడ్డాయి. అవే ఎవడు అండ్ వన్ నేనొక్కనే ఫిల్మ్స్. వీటిలో ఎవడు సినిమాపై, చరణ్ రెగ్యులర్ సినిమాలపై ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వన్ నేనొక్కనే సినిమాపై మాత్రం టాక్ పడితే ఇండస్ట్రీ హిట్ పక్కా అనే రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మహేష్ బాబు కెరీర్ పీక్ టైం అది. అలా హెవీ బస్ తో సాలిడ్ ఎక్స్పెక్టేషన్స్ తో జాన్ 10న రిలీజ్ అయింది వన్ నేనొక్కనే ఫిల్మ్. డే 1 నుంచి డిజాస్టర్ టాక్. ఎందుకు తీసాడో సుకుమార్ కైనా తెలుసా అనే కామెంట్స్. కట్ చేస్తే 2 డేస్ తర్వాత రిలీజ్ అయిన ఎవడో ఫిల్మ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి, కామన్ ఆడియన్స్ కి అండ్ ఆ సంక్రాంతికి ఆడియన్స్ కున్న ఓన్లీ ఆప్షన్ కావడంతో సూపర్ హిట్ అయింది ఎవడో ఫిల్మ్. మరోపక్క వన్ నేనొక్కనే డిజాస్టర్ అయింది. బట్ ఆడియన్స్ లో ఈ 2 సినిమాలపై ఇప్పుడున్న ఒపీనియన్ చూస్తే డిఫరెంట్ గా ఉంటుంది. అలా 2014 పొంగల్ విన్నర్ అనిపించుకుంది ఎవడో ఫిల్మ్. ఇక 2015 విషయానికి వస్తే ఈ సంక్రాంతికి 2 సినిమాలు మాత్రమే పోటీలో రిలీజ్ అయ్యాయి. అవే గోపాల గోపాలయ, నై మనోహరుడు ఫిల్మ్స్. బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు డబ్బింగ్ సినిమా పోటీ కాదు. బట్ ఈ పొంగల్కి వచ్చిన డబ్బింగ్ మూవీ శంకర్ గారి సినిమా కావడంతో పోటీ అనక తప్పట్లేదు. ఇన్ఫాక్ట్ గోపాల గోపాల ఎలాంటి హైప్ తో అయితే రిలీజ్ అయిందో అదే రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది ఈ ఫిల్మ్. కారణం శంకర్ గారు. వీటిలో ముందుగా రిలీజ్ అయిన గోపాల గోపాల ఫిల్మ్ డీసెంట్ టాక్ తో ఓపెనింగ్స్ లో ఆదరగొట్టిన అప్పటికి కళ్యాణ్ గారి పీక్ ఫామ్ కి ఆరెంజ్ హిట్ అవ్వలేదు. ఇక 4 డేస్ తర్వాత రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కి అసలు ఎక్కడా మ్యాచ్ చేయలేకపోవడంతో లాసెస్ తో ఫ్లాప్ అయింది. సో 2015 పొంగల్ విన్నర్. 40 కోట్ల పైన షేర్ కొట్టిన గోపాల గోపాల ఫిల్మ్. అదేంటి బ్రో చాలా మంది పటాస్ని పొంగల్ విన్నర్ అంటున్నారు అంటే, బ్రెయిన్ ఉన్న ఎవరికైనా పొంగల్ రిలీజ్ అంటే ఒక ఐడియా ఉంటుంది. జాన్ 23న రిలీజ్ అయిన సినిమాని ఏ ఊర్లో పొంగల్ రిలీజ్ అంటారో నాకైతే తెలీదు. ఇక 2016 విషయానికి వస్తే ఈ సంక్రాంతి వారు చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. ఎందుకంటే సీనియర్ హీరోస్, టైర్ 1 హీరో అండ్ అప్కమింగ్ హీరో సినిమాలన్నీ ఈ సంక్రాంతికి పోటీ పడ్డాయి. సోగ్గడే చిన్ననైనా, నాన్నక ప్రేమతో, ఎక్స్ప్రెస్ రాజా అండ్ డిక్టేటర్ సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. ఈవెన్ నేను శైలజ కూడా పొంగల్ సినిమాలతో పాటు చాలా మంచిగా రన్ అయింది. బట్ అది జనవరి 1న రిలీజ్ అవడంతో పొంగల్ రేస్ లో పెట్టలేం. ఈ 4
4 సినిమాల్లో ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా నాన్నకు ప్రేమతో ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. విచిత్రంగా ఎన్టీఆర్ ని విపరీతంగా ఇష్టపడే ఆడియన్స్ కి పెద్దగా అనిపించలేదు. బట్ కొత్త రకం సినిమాలను ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చింది. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మిక్స్డ్ గానే రన్ అయింది ఈ ఫిల్మ్. ఇక నెక్స్ట్ 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఎక్స్ప్రెస్ రాజా అండ్ డిక్టేటర్. వీటిలో డిక్టేటర్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసిన కామన్ ఆడియన్స్ కి పెద్దగా ఎక్కలేదు. ఇక ఎక్స్ప్రెస్ రాజా మంచి టాక్ తెచ్చుకుంటూ సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే వేరే సినిమాలకి టికెట్స్ దొరకపోయినా రిపీట్స్ వేసే ఆడియన్స్ కి రిపీట్స్ వేసే ఛాన్స్ ఇచ్చే సినిమాలు లేకపోయినా ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ గా మారింది. దాంతో ఓవర్ ఫ్లోస్ కూడా బాగా పడ్డాయి. ఇక నెక్స్ట్ అయినా రిలీజ్ అయిన కింగ్ నాగార్జున సోగ్గాడే చిన్ననైనా ఫిల్మ్ యునానిమస్ పాజిటివ్ టాక్ తో సంక్రాంతి ఆడియన్స్ ఏదైతే కావాలనుకుంటారో వాటన్నిటిని వాళ్ళకిస్తూ ఫుల్ గా సాటిస్ఫై చేసింది. దాంతో టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అయిన ఈ ఫిల్మ్ కంటెంట్ వైజ్ అండ్ ప్రాఫిట్ వైజ్ 2016 సంక్రాంతి విన్నర్. టైర్ 1 హీరో మూవీ హిట్ టాక్ తెచ్చుకున్నా కూడా సీనియర్ హీరో మూవీ దాన్ని బీట్ చేయడం విశేషం. బట్ ఈ 4 సినిమాలు ఆయా టార్గెటెడ్ ఆడియన్స్ కి నచ్చడం మరొక విశేషం. ఇక 2017 విషయానికి వస్తే ఈ సంక్రాంతి పోటీ కూడా రసవత్తరంగా సాగింది. ఈసారి పోటీలో 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవే ఖైదీ నంబర్ 150, శతమానం భవతి అండ్ శాతకర్ణి ఫిల్మ్స్. వీటిలో ప్రధానంగా 2 సినిమాలకే పోటీ ఉంటుంది అనుకున్నారంతా. బికాస్ చిరు 10 years తర్వాత 150 సినిమాతో రావడం అండ్ బాలకృష్ణ గారి 100వ సినిమా శాతకర్ణి కావడం వల్ల అనుకున్నట్టుగానే పోటీగా ఆడాయి. బట్ గౌతమిపుత్ర శాతకర్ణి పీరియాడిక్ డ్రామా కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఎక్కువగా 150 సినిమా వైపు చూపారు. దాంతో కాంపిటీషన్ లో చిరు కంప్లీట్ గా డామినేట్ చేశారు. వీటిలో ముందుగా రిలీజ్ అయిన ఖైదీ నంబర్ 150 సాలిడ్ రన్ తో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అవగా నెక్స్ట్ రిలీజ్ అయిన శాతకర్ణి కూడా సూపర్ హిట్ అయింది. కలెక్షన్స్ వైజ్ డెఫినెట్లీ 2017 సంక్రాంతి విన్నర్ చిరు ఖైదీ నంబర్ 150 ఫిల్మ్. బట్ ప్రాఫిట్ వైజ్ పొంగల్ విన్నర్ మాత్రం శతమానం భవతి ఫిల్మ్. ఈ 2 సినిమాల తర్వాత రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ యునానిమస్ పాజిటివ్ టాక్ ని తెచ్చుకుని ఫుల్ రన్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పెద్ద సినిమాల ఓవర్ ఫ్లోస్ చిన్న సినిమాలకి యూజ్ అవడం కామన్. బట్ ఆ సంక్రాంతికి శతమానం భవతి సినిమాకి థియేటర్స్ తక్కువగా ఇవ్వడంతో ఈ సినిమా ఓవర్ ఫ్లోస్ మిగిలిన 2 సినిమాలకి పడ్డాయి. అలా ప్రాఫిట్ వైజ్ అండ్ టాక్ వైజ్ 2017 సంక్రాంతి విన్నర్ శతమానం భవతి ఫిల్మ్. లేనప్పుడు ఎలా పిలుస్తాంటి ఇక 2018 విషయానికి వస్తే టాలీవుడ్ హిస్టరీలోనే డల్ సంక్రాంతిగా చెప్పొచ్చు. వచ్చిన లెక్క కంటే పోయే లెక్క ఎక్కువగా చూసిన పొంగల్. ఈ సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. జయసింహ, అజ్ఞాతవాసి, రంగుల రాట్నం అండ్ సూర్య గ్యాంగ్. వీటిలో ముందుగా రిలీజ్ అయిన అజ్ఞాతవాసి భారీగా డిసప్పాయింట్ చేయగా 2 days తర్వాత రిలీజ్ అయ్యాయి 2 ఫిల్మ్స్ జయసింహ అండ్ గ్యాంగ్. వీటిలో జయసింహకి హిట్ టాక్ రాగా గ్యాంగ్ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది. ఇక 14th రిలీజ్ అయిన రాజ్ తరుణ్ రంగుల రాట్నం సినిమాకి కూడా ఫ్లాప్ టాకే వచ్చింది. ఈ 4 సినిమాలో కాస్త జయసింహ ఒక వర్గం ఆడియన్స్ కి నచ్చే విధంగా ఉండడంతో అలానే బిజినెస్ కూడా తక్కువగా చేయడంతో హిట్ అనిపించుకుంది. బట్ ఈ సంక్రాంతికి 95 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన అజ్ఞాతవాసి ఫిల్మ్ కలెక్షన్స్ వైజ్ విన్నర్ కాగా ఒక డిజాస్టర్ ని విన్నర్ అనలేం కాబట్టి హిట్ అనిపించుకున్న జయసింహ ఇయర్ సంక్రాంతి విన్నర్. బట్ ఈ 4 సినిమాల యావరేజ్ తీస్తే లాసెస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్ ఈ 2018 పొంగల్. ఇక 2019 విషయానికి వస్తే ఈ సంక్రాంతి రేస్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. రిలీజ్ కి ముందున్న ఎక్స్పెక్టేషన్స్, రిలీజ్ అయ్యాక వచ్చిన రిజల్టే వేరు. ఈ సంక్రాంతికి 4 సినిమాలు పోటీగా రిలీజ్ అయ్యాయి. కథానాయకుడు వినయ్ విద్యారామ, పేట అండ్ F2. వీటిలో ముందుగా రిలీజ్ అయిన కథానాయకుడు ఫిల్మ్ టెక్నికల్ గా సూపర్ గా తెరకెక్కించారు అని టాక్ వచ్చినా కామన్ ఆడియన్స్ కి నచ్చకపోవడంతో హెవీ బడ్జెట్ వల్ల డిజాస్టర్ అయింది. ఇక నెక్స్ట్ రిలీజ్ అయిన రజనీకాంత్ పేట ఫిల్మ్ మంచి టాక్ ని తెచ్చుకున్నా కూడా ఫుల్ రన్ లో థియేటర్స్ దొరక్క అనుకున్న రేంజ్ లో పర్ఫార్మ్ చేయలేదు. ఇక నెక్స్ట్ సాలిడ్ హైప్ తో రిలీజ్ అయిన వినయ్ విద్యారామ ఫిల్మ్ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఫైనల్ గా ఫ్లాప్ అయింది. ఇక ఆఖరిగా రిలీజ్ అయిన F2 ఫిల్మ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కావాలో వాటితో తెరకెక్కడంతో ఫన్ కూడా ఫుల్ గా ఉండడంతో ఆ సంక్రాంతి ఆడియన్స్ కి ఓన్లీ ఆప్షన్ గా మారింది. దాంతో ఫుల్ రన్ లో వండర్స్ ని క్రియేట్ చేసిన F2 ఫిల్మ్ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా 2019 సంక్రాంతి విన్నర్ అయింది. ఇక 2020 విషయానికి వస్తే ఈ సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. సరిలేరు నీకెవరు, ఎంత మంచి వాడవిరా, దర్బార్ అండ్ అలవైకుంఠపురంలో ఫిల్మ్స్. వీటిలో ముందుగా రిలీజ్ అయిన దర్బార్ సోసో టాక్ తెచ్చుకోగా తర్వాత రిలీజ్ అయిన సరిలేరు నీకెవరు ఫిల్మ్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక 2 days తర్వాత రిలీజ్ అయిన అలవైకుంఠపురంలో సినిమాకి కూడా ఇంచుమించు ఇదే టాక్ రాగా సాంగ్ సరిలేరు నీకెవరు కంటే బెటర్ గా ఉండడం, ప్రతి సాంగ్ వైరల్ అవడం, అల్లు అర్జున్ స్టెప్స్ కూడా బాగా పాపులర్ అవడంతో లాంగ్ రన్ లో అన్ని సినిమాల్ని బీట్ చేసింది ఈ ఫిల్మ్. అలా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కూడా అయింది. ఇక తర్వాత రిలీజ్ అయిన ఎంత మంచి వాడవిరా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో 2020 సంక్రాంతి విన్నర్ అలవైకుంఠపురంలో ఫిల్మ్. ఇక 2021 విషయానికి వస్తే ఇది టాలీవుడ్ కే కాదు టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీకే క్రూషియల్ టైం. కోవిడ్ తర్వాత ఎవరొస్తారో తెలీదు, సినిమాలు ఎంతవరకు రికవర్ చేస్తాయో తెలీదు. గవర్నమెంట్ ఏమో 50% ఆక్యుపెన్సీ పెట్టింది. ఇలాంటి కండిషన్స్ లో 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. క్రాక్, రెడ్, డల్లుడు, అదుర్స్ అండ్ మాస్టర్. వీటిలో ముందుగా 9th రిలీజ్ అయింది క్రాక్ ఫిల్మ్. ఇండస్ట్రీలో ఉన్న అందరి డౌట్స్ కి క్లారిఫై చేస్తూ బ్లాక్ బస్టర్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సక్సెస్ లో సగం క్రెడిట్ డైరెక్టర్ అండ్ హీరోకి ఇస్తే మిగిలిన క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్కి ఇవ్వాల్సిందే. ఇక తర్వాత రిలీజ్ అయిన మాస్టర్ మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవగా
పాజిటివ్ టాక్ నే తెచ్చుకుంది అండ్ సూపర్ హిట్ అయింది కూడా. ఇక ఆ తర్వాత 2 తెలుగు మూవీస్ ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. అల్లుడు అదుర్స్ అండ్ రెడ్. రెండిటికి టాక్ అయితే పెద్దగా రాలేదు, బట్ రెడ్ మూవీ ప్రాఫిట్ జోన్ లోకి వచ్చి హిట్ అయితే అల్లుడు అదుర్స్ మాత్రం ఫ్లాప్ అయింది. అలా 4 సినిమాల్లో పెద్ద హిట్ అయిన క్రాక్ 2021 పొంగల్ విన్నర్. 2022 విషయానికి వస్తే ఈ సంక్రాంతికి మొత్తం పెద్ద సినిమాలన్నీ అనౌన్స్ చేసినా చివరికి ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. లైక్ రాధేశ్యామ్, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, హరిహర వీరమల్లు ఇలా చాలా సినిమాలే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసినా ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండా పోస్ట్ పోన్ అయ్యాయి. ఇక ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ఒకే ఒక మీడియం రేంజ్ ఫిల్మ్ బంగారాజు బ్లాక్ బస్టర్ టాక్ తో ఏదోలా ముక్కి మూలిగి బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి హిట్ అవగా ఇదే సంక్రాంతికి రిలీజ్ అయిన రౌడీ బాయ్, సూపర్ మచ్చి, హీరో ఇలా చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. సో 2022 సంక్రాంతి విన్నర్ బంగారాజు ఫిల్మ్. ఆడి స్పీడ్ తట్టుకునే పిల్ల ఎక్కడ దొరుకుతే. ఇక 2023 విషయానికి వస్తే ఈ సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ 4 సినిమాలు సమఉజ్జీలుగా చెప్పుకునే హీరోల నుంచి రావడం విశేషం. చిరు, వాల్తేరు వీరయ్య, బాలయ్య, వీరసింహారెడ్డి అండ్ అజిత్ తెగింపు అండ్ విజయ్ వారసుడు ఈ 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ముందుగా రిలీజ్ అయిన తెగింపు ఫిల్మ్ పెద్దగా పర్ఫామ్ చేయలేక ఫ్లాప్ అవగా తర్వాత రిలీజ్ అయిన వీరసింహారెడ్డి డీసెంట్ టాక్ తో హిట్ అయింది. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య అన్ఎక్స్పెక్టెడ్లీ ఈ సంక్రాంతికి ఆడియన్స్ చాయిస్ కావడంతో ఫుల్ రన్ లో చాలా రికార్డ్స్ పెడుతూ బ్లాక్ బస్టర్ హిట్ అవగా లాస్ట్ రిలీజ్ అయిన వారసుడు ఫిల్మ్ బిలో యావరేజ్ టాక్ తో కూడా విజయ్ కి తెలుగులో పెరిగిన క్రేజ్ తో హిట్ అయింది. సో రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో కలెక్షన్స్ వైజ్ అండ్ ప్రాఫిట్ వైజ్ వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతి విన్నర్. ఇక 2024 విషయానికి వస్తే ఈ ఇయర్ సంక్రాంతికి ఏం జరిగిందో మనమంతా చూసాం. 4 సినిమాలు రిలీజ్ అయితే 2 సీనియర్ హీరోస్ వి, 1 సూపర్ స్టార్ మూవీ కాగా 1 స్ట్రగ్లింగ్ హీరో మూవీ వస్తే థియేటర్స్ ఆబ్వియస్లీ స్ట్రగ్లింగ్ హీరో మూవీకి రావు. బట్ సినిమాకు వచ్చిన టాకే దీనికి సమాధానం ఇచ్చింది. ఫస్ట్ రిలీజ్ అయిన గుంటూరు కారం ఫ్లాప్ అవగా ఓవరాల్ గా 20 కోట్ల పైన లాసెస్ తో ఎండ్ అయింది. ఇక అదే రోజు రిలీజ్ అయిన హనుమాన్ ఏ రేంజ్ లో పర్ఫామ్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ స్టిల్ డీసెంట్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక ఆ నెక్స్ట్ డే రిలీజ్ అయిన సైందో ఫ్లాప్ అవగా తర్వాత రిలీజ్ అయిన నాసమిరంగా ఫిల్మ్ బంగారాజులనే హిట్ టాక్ తెచ్చుకుని కూడా చాలా కష్టం మీద బ్రేక్ ఈవెన్ అయింది. సో ఎంతమంది స్టార్ హీరోలు వచ్చినా 2024 సంక్రాంతి విన్నర్ హనుమాన్ ఫిల్మ్. అలా 2012 నుంచి 2024 వరకు రకరకాల బాక్సాఫీస్ రిజల్ట్ చూసింది సంక్రాంతి సీజన్. వీటిలో వర్స్ట్ రెవెన్యూ తెచ్చిన సీజన్ అంటే అది 2022 పొంగల్. దాదాపు 6 డజన్ సినిమాలు రిలీజ్ అయినా కూడా అన్ని కలిపినా కూడా 100 కోట్ల మార్క్ దాటలేదు. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది 2012 నుంచి 2024 వరకు సంక్రాంతి విన్నర్స్ అనిపించుకున్న మూవీస్ లిస్ట్. వీటిలో ఎన్ని సినిమాల్ని థియేటర్స్ లో చూసారో కాస్త టైం పట్టిన ఓపిక్ గా కామెంట్ చేయండి. అండ్ 90s లో పొంగల్ విన్నర్స్ పై వీడియో కావాలంటే మెన్షన్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవ్. థ్యాంక్ యూ.